హాయ్ వర్స్ నిన్న ఎపిసోడ్ అయితే అలా గడిచిందనమాట. మాధురి అండ్ గౌరవ్ మధ్యలో కార్లో అలా కూర్చొని ఇద్దరు బయటికి వెళ్ళి ఎవరు ఓటింగ్స్ తక్కువ ఉంటే వాళ్ళు హెల్మెట్ అని చెప్పి అన్నారు. మాధురి గారికి అయితే ఓటింగ్స్ తక్కువ ఉండడం వల్ల ఆమె హెల్మెట్ అయింది. బట్ ఏంటంటే తనుజ ఒక పౌరాస్త్రం అయితే ఉంది. ఆ పౌరాస్త్రం నీ దానికి యూజ్ చేసుకుంటావా, నెక్స్ట్ దానికి యూజ్ చేసుకుంటావా, లేదంటే మాధురి గారికి యూజ్ చేసుకుంటే మాధురి గారు హౌస్లో ఉంటారు, గౌరవ్ బయటికి వెళ్తారన్నారు. లేదు సార్ నేను యూజ్ చేసుకోనని చెప్పారు. ఎవరు స్ట్రాటజీ వాళ్ళు ఏమనలేము. బట్ ఏంటంటే పోయిన వీక్ అలా గడిచిపోయింది. ఇప్పుడు ఈ వీక్ ఎలిమినేషన్ అయితే హోరాహోరీగా ఉందన్నమాట. టెడ్ బేర్ లేకుండా పట్టుకొని రావడం, సుమన్ శెట్టి కొంచెం మిస్టేక్ అవ్వడం వల్ల రీతు చౌదరి అండ్ సంజన మధ్యలో హోరాహోరీ మాటలు అయితే ఉన్నాయి. నాకు ఎవరో ఒకరు బాండింగ్ కావాలి, నాకు ఒక బాండింగ్ ఉంది, మీకు తప్పుగా ఉంటే ఓకే, మీకు కూడా ఉన్నాయి బాండింగ్స్ అని చెప్పి అనేసింది. బట్ ఏంటంటే బిగ్ బాస్ హోరాహోరీగా ఉంది ఈసారి ఈ నామినేషన్స్. అండ్ సుమన్ శెట్టి అయితే చాలా ఫీల్ అయ్యాడు. అలాగే మన తనుజ గౌడ్ అయితే నేను చేయను, నా వల్ల తప్పు కాబట్టి నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానని చెప్పి చాలా ఫీల్ అయ్యాడు సుమన్ శెట్టి. నామినేట్ నేను చేసుకుంటా అని చెప్పి. సో గైస్ ఇలా ఉంది అన్నమాట ఈరోజు నామినేషన్స్. బట్ ఏంటంటే ఈవినింగ్ వరకు చూద్దాము. ఈవినింగ్ ఎపిసోడ్ హోరాహోరీగా ఉండబోతుంది. బట్ ఏంటంటే దువ్వాడ మాధురి గారు అయితే ఎలిమినేట్ అయ్యాడు. సో గైస్ ఇదనమాట మనది అప్డేట్. జెన్యూన్ కంటెంట్ ఇస్తూ ఉంటాం, చూస్తూ ఉండండి మై ఛానల్. థ్యాంక్ యూ అందరికీ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.